హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఒక టీ టైమ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట. బన్స్ అండి. ఈ బన్స్ని మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనే కంటే ఈ బన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు పాలు తీసుకోండి. సో ఈ పాలు అనేవి గోరువెచ్చగా ఉండాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. సో ఈ బన్స్ అనేవి మరీ ఎక్కువ స్వీట్గా అయితే ఉండవండి, నార్మల్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడాని 1 హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి. సో ఈస్ట్ వేయాలనుకుంటే ఇప్పుడేనే ఈస్ట్ కూడా బేకింగ్ సోడా ప్లేస్లో ఈస్ట్ వేసుకోండి. సో ఈస్ట్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఈస్ట్ యూజ్ చేయకుండా నేను బేకింగ్ సోడా వేసేసి ఈ బన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎంత చక్కగా దీన్ని మిక్స్ చేస్తే బన్స్ అనేవి అంత ఫ్లఫీగా స్పంజీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు 1 కప్పు వరకు నేను మైదా పిండి యూజ్ చేశాను. సో ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చండి. సో మైదా పిండితో చేస్తేనే ఈ బన్స్ అనేవి చాలా ఫ్లఫీగా స్పంజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక కప్పు పాలకి 1 కప్పు పిండి అయితే మనకి సరిపోదన్నమాట. చూసుకుంటూ మళ్ళీ వేసుకోవాలి. వేసుకుని సాఫ్ట్ బాల్లా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పైన కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా బాగా నీట్ చేసుకోండి. చక్కగా ఇలా మిక్స్ చేస్తూ నీట్ చేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువసేపు దీన్ని ఈ విధంగా చేసామంటే బన్స్ అనేవి అంత స్పంజీగా వస్తాయన్నమాట. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, రెసిపీస్ అనేవి వస్తాయన్నమాట మీకు. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక 10 నిమిషాల తర్వాత కొంచెం పొంగుతూ వస్తుందండి. ఇంకా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట డవ్. సో ఈ విధంగా తయారైన వాటిని ఇలా పైనుంచి కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్ పైన వేసేసుకొని దీన్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నేను తీసుకునే 1 కప్పు పిండికైతే నాకు 4 బన్స్ మాత్రమే వస్తాయండి. సో నేను ఈ విధంగా 4 బన్స్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని కింద నుంచి పైకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా తీసేసుకొని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 బన్స్ కూడా ఇలా పైనుంచి కిందికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇలా రెడీ అయిన ఈ బన్స్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకోండి. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునే బన్స్ని ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టిన తర్వాత నేను ముందుగానే ప్రీహీట్ చేసుకోవడానికి కోసం స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నానండి. సో చాలా హీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇవి ఇంత వేడిగా ఉన్న వాటిపైన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకోండి. ఇలా లిడ్తో క్లోజ్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్, హై ఫ్లేమ్లో 20 మినిట్స్, టోటల్గా 25 మినిట్స్ అయితే బన్స్ రెడీ అవ్వడానికి టైం పడుతుందండి. సో 20 మినిట్స్ తర్వాత బన్స్ అనేవి చూసారు కదా, మరి వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత స్పంజీగా పొంగుతూ వచ్చాయి అనేది. సో ఇప్పుడు వీటిని అలానే ఉంచేసుకోకుండా తీసేయాలన్నమాట పక్కకి. ఇప్పుడు కొంచెం షైనీగా షాప్లో కొన్నట్టుగానే మనకి బన్స్ రావాలి, కొంచెం షైనీగా కనిపించాలి అనుకుంటే కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మళ్ళీ నార్మల్గా అంటే స్టవ్ పైన కాకుండా కిందకి దించేసుకున్న కడాయిలోకి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోండి. సో ఇప్పుడైతే ఈ బన్స్ చాలా షైనీగా, ఫ్లఫీగా, అసలు స్పంజీగా వచ్చేయండి. చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్లో ఇది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ బన్స్ అనేవి హెల్తీగా, టేస్టీగా మన ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.